ఎస్, మరి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా ఈ అవార్డుని అందుకోబోతూ ఉన్నారు. మరి ది అవార్డ్ విన్నర్ ఈస్ చంద్రకాంత్ సోనావాని అండ్ అజయ్ కుమార్ సంబాలా గారు. వీరిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇరువురు ఛాంపియన్ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. అండ్ దే ఆర్ షేరింగ్ ది క్యాష్ ప్రైజ్ ఆఫ్ 2.5 lakhs ఈచ్ అండ్ సిల్వర్ మొమెంటోస్. సో రిక్వెస్టింగ్ to please come on stage Chandrakant Sonawani and Ajay Kumar Nambala for the film Champion. ఏ సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అంటే దాని వెనకాల ప్రతి ఒక్క క్రాఫ్ట్కి సంబంధించిన టెక్నీషియన్ ఒళ్ళు హూనమయ్యేలాగా వర్క్ చేయాలి. అలా కాస్ట్యూమ్ డిజైనింగ్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, ప్రతి ఒక్క రంగంలోనూ అద్భుతమైనటువంటి టాలెంట్ని కనబరుస్తుంది మన టాలీవుడ్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డ్ వై గోవిందరాజ్ గారు, చిత్రం అఖండ 2. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డ్ని అఖండ 2 చిత్రానికి గాను వై గోవిందరాజ్ గారు సొంతం చేసుకున్నారు. వీరికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. అఖండ సినిమా ఎంత ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అఖండ 2 సినిమాకి గాను ఈ అవార్డుని వీరు అందుకుంటూ ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్. బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ మాస్టర్. పీటర్ హెయిన్స్ మాస్టర్ ఫర్ ఛాంపియన్ మూవీ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారికి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అవార్డులో అందుకుంటూ ఉన్నారు. వాళ్ళు సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల నగదు బహుమతిని కూడా గెలుచుకుంటున్నారు. సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు బహుమతిని కూడా అందుకుంటూ ఉన్నారు. ఛాంపియన్ సినిమాకి గాను ఈ అవార్డ్ పీటర్ హెయిన్స్ గారి సొంతం. ఎన్నో రిస్కీ స్టంట్స్తో ఫ్యాంటాస్టిక్ విజువల్ వండర్స్ని క్రియేట్ చేస్తూ ఐ థింక్ 70 mm స్క్రీన్ని యాక్షన్ బేస్డ్ స్క్రీన్గా మారుస్తున్నారు. కంగ్రాచులేషన్స్ పీటర్ హెయిన్స్ గారు. అండ్ ద నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్. సినిమా ఛాంపియన్ అండ్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ తోటతరణి గారు. పద్మశ్రీ తోటతరణి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారి సినిమాల సంఖ్య 100లోనే ఉంటుంది. ఇప్పటి వరకు వారు సినిమాలతో చరిత్రను సృష్టించారు. ఎన్నో స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, అలాగే జాతీయ స్థాయి అవార్డుల్ని కూడా సొంతం చేసుకున్నటువంటి ఘనత శ్రీ తోటతరణి గారిది. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. TGFA మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ టగ్ఫా ఈరోజు it is a proud moment to present this award to Sri Totatarani garu. గట్టిగా ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ to the master of this craft, the best art director Totatarani garu, we salute you sir. Next best choreographer and the best choreographer Sri Ata Sandeep garu for the film Champion. సిల్వర్ మొమెంటో 5 లక్షలు అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటూ ఉన్నారు. మరి ఈ ఛాంపియన్ సినిమాలోని పాట ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. వారు హీరోయిన్లతో స్టెప్పులు వేయించడం మాత్రమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలుగు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రేక్షకులందరితోనూ స్టెప్పులు వేయించినటువంటి ఘనత వీరికి దక్కుతుంది. ఆటా సందీప్ అండ్ అలాగే వారి సతీమణికి శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ సందీప్ మాస్టర్. నెక్స్ట్ బెస్ట్ ఆడియోగ్రాఫర్. ఈ అవార్డ్ని ఎం రాజాకృష్ణన్ గారు అందుకుంటున్నారు ఫర్ ద మూవీ కిష్కిందపూరి. వీరికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. కిష్కిందాపురి సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు, అది మంచి థ్రిల్ని అందించినటువంటి సినిమా అని. మరి అలాంటి థ్రిల్లింగ్ మూమెంట్స్ని కలిగించాలి అంటే ఆడియోగ్రఫీ చాలా బాగుండాలి. బ్యూటిఫుల్ ఆడియోగ్రఫీ వర్క్ని కనపరిచిన రాజాకృష్ణన్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తున్నాము ఫర్ కిష్కిందపురి. కంగ్రాచులేషన్స్ సార్. నెక్స్ట్ బెస్ట్ ఎడిటర్ అవార్డ్. బెస్ట్ ఎడిటర్ గాను శ్రీ శ్రీకర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మిరాయి చిత్రంకి గాను
వారు ఈ అవార్డుని అందుకోబోతున్నారు. వారికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. కంగ్రాచులేషన్స్ శ్రీ శ్రీకర్ ప్రసాద్ గారు. ఎంత ఉంచాలో కాదు, ఎంత తీసేయాలో తెలిసిన వాళ్ళే ఉత్తమ ఎడిటర్. మరి మనకి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉండేటువంటి ఈ రోజుల్లో మన గేజ్ ఎటు తిప్పకుండా మొత్తం సినిమాని చూసేలాగా చేసి ఈ ప్రశంసని అందుకుంటున్నారు మన శ్రీకర్ ప్రసాద్ గారు. నెక్స్ట్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని గారు మిరాయి చిత్రంకి గాను బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు అందుకోబోతున్నారు. వీరికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం. కార్తిక్ ఘట్టమనేని గారు సినిమాటోగ్రాఫరే కాదు, సినిమా డైరెక్టర్ కూడా. అతి చిన్న వయసులోనే సినిమాటోగ్రఫీ మాత్రమే కాకుండా డైరెక్షన్ వివిధ రంగాల్లో మంచి పట్టుని సంపాదించినటువంటి ద వెరీ వెరీ యంగ్ అండ్ డైనమిక్ టెక్నీషియన్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు కార్తిక్ ఘట్టమనేని ఫర్ మిరాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. రిక్వెస్టింగ్ ఆల్ ఆర్ గెస్ట్ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిప్యూటీ సీఎం గారిని అలాగే మంత్రివర్యులు కృష్ణరావు గారిని కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఈరోజు ఈ ఉగాది పండుగ రోజు మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 జరుపుకోవడం నిజంగా చాలా చాలా ఆనందం. వివిధ రంగాలకి సంబంధించినటువంటి ఎంతోమంది కళాకారుల్ని, సాంకేతిక నిపుణుల్ని, అలాగే నిర్మాతల్ని, దర్శకుల్ని అందరినీ గౌరవిస్తూ, అలాగే జ్యూరీ సభ్యుల్ని, ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చినటువంటి కళాకారుల్ని అందరికీ పెద్దపీట వేస్తూ క్రితం సంవత్సరం నుంచి మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. 10 సంవత్సరాల పాటు ఎటువంటి అవార్డ్స్ కార్యక్రమం లేనటువంటి దిశగా వెళ్తున్నటువంటి తరుణంలో 2025లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని ప్రవేశపెట్టింది మన తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలను తెలియచెప్తూ ప్రతి సంవత్సరం ఈ ఆనవాయితీ ఇలాగే అద్భుతంగా కొనసాగాలి అని కళాకారులు, సినిమా ఇండస్ట్రీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మరి ఇప్పటి ఈ కార్యక్రమంలో తదుపరి మనం ఒక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడబోతూ ఉన్నాము. అయితే ఇందాక మనం నాగార్జున గారితో మాట్లాడాము, ఒక్కసారి వెళ్ళి మరికొన్ని ముచ్చట్లు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఎంతోమంది ముఖ్య అతిథులు విచ్చేశారు ఇక్కడికి. అండ్ వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అరవింద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. అల్లు అరవింద్ గారు, మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియచెప్తామని వచ్చాము. అలాగే రీసెంట్గానే అల్లు సినిమాస్ కూడా ఇనాగ్రేషన్ అయింది. టికెట్స్ దొరకట్లేదు, ఫోన్ నంబర్ ఎవరు ఇస్తారు అని ఒకసారి కనుక్కుందామని వచ్చాను. డైరెక్ట్గా అడిగి బుకింగ్ చేసుకుందాం అడ్వాన్స్ బుకింగ్స్ కోసం. అది కాదు సార్, అది అడగడానికి రాలేదు. దట్ వాజ్ జస్ట్ వెరీ లేమ్ జోక్. మనం సినిమాని సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మాకు ఒక్కసారి అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేసుకోవాలని ఉంది. అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నటువంటి ఏదైనా ఒక విషయం ఈరోజు ఈ జనరేషన్తో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని. అల్లు రామలింగయ్య గారు అంటేనే హాస్యం, అలాగే వారు ఒక డాక్టరు, ఎన్నో అద్భుతమైనటువంటి విజయాల్ని చవిచూసినటువంటి ఒక వ్యక్తి. మరి మీకు వారి దగ్గర నుంచి మీరు ఈ మధ్య చెప్పాను, 50 సంవత్సరాల క్రితం అంటరాని ఇండస్ట్రీగా చూసే ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళి నువ్వు ఈ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అయ్యి పైకి వస్తావు అని చెప్పి నన్ను ఆశీర్వదించడమే కాకుండా వాళ్ళ కూతుర్ని చిరంజీవి గారికి కూడా ఇచ్చాడు అదే టైంలో. ఆయన మనస్తత్వం అటువంటి రెవల్యూషనరీ మనస్తత్వం అప్పటి నుంచి. సో ఐ వాంట్ అదర్స్ ఆల్సో టు థింక్ అహెడ్ ఆఫ్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, అప్పట్లో మీరు సినిమాల్లో క్యామియోస్లో కనిపించేవాళ్ళు, మళ్ళీ ఏమైనా కనిపించేటువంటి అవకాశం ఉందా? అంటే ఫుల్ టైం యాక్టర్గా ఎక్కువ మంది అడుగుతున్నారని భయపడి ఇట్లా ఉండిపోయాను. తగ్గేదేలే. ఓకే, కానీ మీరు చేస్తే బాగుంటుందని మా అందరి ఉద్దేశం సార్. మీరు డైరెక్ట్ చేయండి, నేను చేస్తాను. ఓహో, మేము డైరెక్ట్ చేస్తాం సార్, మీరు ప్రొడ్యూస్ చేస్తే చాలు. నేను యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా వస్తే చాలు సార్, మేము డైరెక్షన్ చేస్తాం. థ్యాంక్ యూ.